ఈ కేకు మా ఇంట్లో ఒక క్రికెట్ పిచ్చోడైతే ఉన్నాడు, వాడి కోసం చేశాను. అంటే మా మను బర్త్డే కోసం చేశాను. వాడికి కూడా తెలియదు నేను ఈ థీమ్ చేస్తానని చెప్పి. ఫైనల్గా వాడికి ఇష్టమైన క్రికెట్ థీమ్లో కేక్ ఇచ్చేసరికి చాలా హ్యాపీ అయిపోయాడు. ఇంకా వీళ్ళని చూడండి ఎలా చూస్తున్నారో. చూసింది చాలేరా బాబు, మ్యాచ్కి టైం అవుతుంది వెళ్ళండి అని అంటే, ఇంకా నువ్వు ముందు వెళ్ళవమ్మా, వెళ్ళి ఆ గ్రౌండ్ రెడీ చెయ్యని అన్నారు. ఎంత మాట అనేసారు కదా, అంటారులే అంటారు, మా పిల్లలే అంటారు, మిమ్మల్ని కూడా నేనే చేశాను కాబట్టి మీరు అంటారు. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, యాక్చువల్ గా ఈ కేక్ అయిపోయిన తర్వాత ఈ కేక్ పిక్స్ నా వాట్సాప్ స్టేటస్ కి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో కూడా పెట్టాను. అది చూసి ఈ డైలాగ్ కి అలానే నవ్వారు, అందుకే అలా చెప్పాను అనమాట. ఫైనల్ గా మన హీరోస్, అదే మన ప్లేయర్స్ గ్రౌండ్ లోకి అయితే వచ్చేసారు. ఇక్కడ కొంతమంది అయితే ఈ క్రికెట్ ప్లేయర్స్ ని చూసి అవి బయట ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి అడిగారు. అది ఫాండెంట్ తో చేసినవి అనమాట, కంప్లీట్ గా హ్యాండ్ వర్క్. ఇప్పుడు కూడా మా పిల్లల బర్త్డేస్ కి ట్రెండింగ్ గా ఏదో ఒక ట్రెండింగ్ కేక్ చేస్తూనే ఉంటాను. మీరు మన వీడియోస్ లో చూసే ఉంటారు, కానీ ఈసారి కుదరలేదు. ఎప్పట్లానే ఆర్డర్స్ ఆ రోజు కూడా ఉన్నాయి. సరే అని చెప్పి 2 kg బ్లాక్ ఫారెస్ట్ కేక్ సింపుల్ గా ఇలా క్రికెట్ థీమ్ లో అయితే చేస్తాను. క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లలైతే ఇంకా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. అసలే ఇది క్రికెట్ సీజన్ కాబట్టి మా మను అయితే నైట్ 12 వరకు చూస్తున్నాడు, అంత పిచ్చి అయిపోతున్నాడు క్రికెట్ కోసము. అలాగే వాడి దగ్గర ఒక క్రికెట్ బ్యాట్ కూడా ఉంటది. ఆ బ్యాట్ పైన టాన్ MS ధోని అని రాస్తూ ఉంటాడు. గోడల పైన ఎక్కడ పడితే అక్కడ రాసేస్తాడు, ఎందుకంటే వాడి ఫేవరెట్ ప్లేయర్ MS ధోని గారు. అండ్ మీలో ఎంత మందికి క్రికెట్ అంటే ఇష్టమో, క్రికెట్ ప్లేయర్స్ లో ఏ ప్లేయర్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా, బాయ్ బాయ్.